అగ్నికి సంబంధించింది. ఇంతకంటే పెద్ద మహాత్ములు ఋషులు మునులు ఎవరైనా ఉంటే తపస్సు చేస్తూ ఉంటారు, అది ఆకాశానికి సంబంధించింది. పూజలు కూడా 5 రకాలు, పంచభూతాలు 5 రకాలు, పూజలు 5 రకాలు. మీరు ఇక్కడ పూజ చేసేటప్పుడు కాబట్టి కేవలం అక్కడ ముగ్గేసి పూజ చేస్తేనే అంటే భూమి పూజనే సంతోషం. ఏం చేయాలని భూమి పూజ. అన్నమయ కోశము ఫిజికల్ బాడీకి సంబంధించి, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. ఆయన 5 కోశాలు తెలవాలి. ఈ చదువు అది ఒరిజినల్ చదువు, అది మనం సబ్జెక్ట్ చెప్పేది సెకండరీ. ఇవి నేర్పితేనే పంచభూతాల గురించి చెప్పినట్టు. ఈ పంచభూతాలు అనేవి మొత్తం విశ్వంలో వ్యాపించి ఉన్నాయి, అంతటా వ్యాపించి ప్లేస్ డైరెక్ట్. సార్ నాకు అన్ని అర్థమవుతున్నాయి, కానీ ఇండోర్ లోపల పెద్ద విగ్రహం ఉన్నది సార్, ఆ విగ్రహం ఎవరి పేరు, ఆ పేరెంట్స్ నాకు తెలుస్తలేదు సార్. ఎవరి పేరు అవుతుంది మేడం అని అన్నాను. ఎవరు ఆమె అని అన్నాను. అన్నాక ఆమె గురించి చెప్పాను. అదే మీరు అందుకే ఇప్పుడు గ్యాప్ వచ్చారు, ముఖ్యమంత్రి గారి దృష్టి వెంటనే గ్యాప్ వచ్చారు. అహల్యాబాయి అంటే విద్య, వైద్యం, న్యాయం ఫ్రీగా ఇవ్వాలి. విద్య కొనుక్కుండే, వైద్యం కొనుక్కుండే, న్యాయం కొనుక్కుండే. గవర్నమెంటే ఫ్రీగా ఇవ్వాలి, గవర్నమెంట్ ఇస్తలేదు. మంచి ఆలోచన. జ్ఞానం, ధర్మం, భోజనం, జ్ఞానం, ధర్మం, ఈ 3 ఎవరు ఇవ్వాలి? చేయాలి. ప్రాచీన కాలంతో మనం పోల్చుకున్నట్టయితే ఇప్పుడు ప్రస్తుతం విజయదశమి తీరు మారిపోయింది. అంటే దుర్గా నవరాత్రులు అనగానే కేవలం దుర్గారాధన చేసేయడము, అమ్మవారిని పెట్టేయడము, 9 అలంకారాల్లో 9 రూపాల్లో అమ్మవారిని కొలుచుకోవడం మాత్రమే చేస్తున్నారు తప్ప దాని వెనుక దాగున్న పరమార్థాన్ని, ముఖ్య సందేశాన్ని దాదాపుగా అందరం మర్చిపోయారు. సో ఇక్కడ నవరాత్రి అంటే కేవలం దుర్గాదేవి ఆరాధన మాత్రమే కాదమ్మా. ఇక్కడ ఒక స్త్రీ శక్తి, స్త్రీ జీవితంలో తన పూర్తి చక్రం యొక్క సాఫల్యత, అట్లాగే స్త్రీ శక్తికి చిహ్నమే నవరాత్రి ఉత్సవం. ఎందుకంటే మనం అమ్మని కొలుచుకునే 9 రూపాయల కనుక మనం నిశ్చితంగా గమనిస్తే శైలపుత్రి అంటే ఎంతో సుకుమారమైన కుమారి రూపం నుండి మొదలుపెట్టి స్కంధమాత వరకు, అలాగే ఏదైనా సరే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే చేతిలో త్రిశూలంతో అధర్మాన్ని అంతం చేయగల శక్తి స్వరూపిణి మహిషాసురమర్దిని. సో ఇదొక చక్రం, ఒక స్త్రీ యొక్క జీవిత చక్రం. అంటే అమ్మాయి నుండి అమ్మగా మారే వరకు చివరికి సమాజంలో తన కుటుంబాన్ని మార్చుకుని ధర్మ సంస్థాపన చేయగలిగేటువంటి శక్తి కేవలం ఆడవాళ్ళకి మాత్రమే ఉంది. కాబట్టి మన పూర్వీకులు ఆ అమ్మ నవరూపాలలో స్త్రీ యొక్క జీవిత చక్రాన్ని మనకి ప్రస్ఫుటంగా చూపించారు. కానీ మనం దాన్ని మరచిపోయి కేవలం దుర్గారాధన, భజనలు, పాటలు వీటితో మాత్రమే గడిపేస్తూ ఉంటాం. సో నేను ఈ సందర్భంగా, ఈ వేదిక సందర్భంగా నేను ఇక్కడ అందరికీ తెలియజేసేది ఏంటి అంటే, నిజానికి నవరాత్రి యొక్క పరమార్థం మన లోపల దాగి ఉన్నటువంటి అంతర్లీనమైన శక్తిని మనం చైతన్యం చేసుకోవాలి, జాగ్రత్త పరచుకోవాలి. దానికోసం మనం తపస్సులు, యాగాలు చేయాల్సిన అవసరం లేదు. మన లోపల దాగి ఉన్న చెడుని మనం మన వివేకంతో జయించగలిగితే మన లోపల ఉన్న శక్తి జాగ్రత్తం అవుతుంది. సో అదే నవరాత్రి యొక్క పరమార్థం. నిజానికి ఇక్కడ ఉన్న ప్రతి అమ్మాయి, ప్రతి కుటుంబంలోని ప్రతి అమ్మాయి, ప్రతి స్త్రీ ఒక శక్తి స్వరూపిణి. ఎందుకు అంటే ఒక కుటుంబాన్ని మార్చగలిగిన శక్తి స్త్రీకి మాత్రమే ఉంది. అందుకే మన సనాతన భారతదేశంలో ఇప్పటి వరకు స్త్రీని ఆరాధించే సంస్కృతి మనకు మాత్రమే ఉంది. అందుకే ప్రపంచంలో ఉన్న ఉన్నత లక్షణాలు కలిగిన ప్రతి దాన్ని స్త్రీతత్వంతో పోలుస్తూ వచ్చారు మన వాళ్ళని. కాబట్టి ఈ సభా వేదికగా నేను మీ అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మన లోపల అంటే ఏదైతే నవరాత్రి ఉత్సవాలు ఉన్నాయో
కేవలం పండగలాగా కాకుండా దానిలోని పరమార్థాన్ని తెలుసుకొని మన ప్రతి ఒక్కరిలోనూ అంతర్లీనంగా రాగల శక్తిని, మన చైతన్యాన్ని మనం జాగ్రత్తపరుచుకోగలిగితే, ముందుగా మన కుటుంబాన్ని మనం మార్చుకోగలిగితే ఆ కుటుంబం సమాజాన్ని మార్చుతుంది. అలాగే సమాజం పూర్తి దేశంతో ముడిపడి ఉంటుంది. సమాజం అంటే దేశం రెండో వేరు కాదు. ఎక్కడైతే కుటుంబం ఒక తల్లి వల్ల మారుతుందో ఆ దేశం ఆటోమేటిక్గా అంటే దానంతటా అదే పురోగతి సాధిస్తుంది. సో ప్రస్తుతానికి మన భారతదేశం అన్ని రంగాల్లోనూ ముందు ఉంది. దానికి కారణం మన దేశంలో ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న మహిళలని నేను సగర్వంగా చెప్పుకుంటాను. ఎందుకంటే అన్ని రంగాల్లోనూ ముందున్నారు. అలాగే ఈ నవరాత్రి యొక్క అంతర్భాగంగా ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం తెలుసుకొని మనం మారుతూ దేనికైనా అంటే అందరూ ధర్మ మార్గంలో నడుస్తూ మన దేశాన్ని పురోగతిలో తీసుకెళ్లాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీరేఖ